హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే సామ్సంగ్ గెలాక్సీ M52 5G వర్సెస్ షామీ 11 లైట్ NE 5G ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను స్పెసిఫికేషన్స్ వైజ్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైసెస్ చూసుకున్నట్లయితే M52 బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 25,999 రూపీస్, నియర్లీ మనకి 26,000 రూపీస్ అయితే ఉంటుంది. అదే షామీ 11 లైట్ NE 5G ఉంది కదా, ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 26,999 రూపీస్, నియర్లీ మనకి 27,000 రూపీస్ అయితే ఉంటుంది. అండర్ 27,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ టూ ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అందనికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా అయితే ఇన్ డెప్త్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M52 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది M52. షామీ 11 లైట్ NE 5G ఉంది కదా, ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఇది కూడా పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ సైడ్ కార్నర్ లో వచ్చేసి స్క్వేర్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఈ షామీది వచ్చేసి రెండు ఫోన్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ M50 ఉంది కదా, దీని యొక్క బిల్ క్వాలిటీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పైన అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. షామీ 11 లైట్ NE 5G ఉంది కదా, ఈ ఫోన్ యొక్క బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పైన అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ అనేది మనకి షామీ 11 లైట్ NE 5G లో అయితే బాగుంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే M52 వచ్చి 173 గ్రామ్స్ అయితే వస్తుంది. అదే విధంగా షామీ 11 లైట్ NE చూసుకున్నట్లయితే ఇది 158 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లైట్ వెయిట్ ఏ ఫోన్ ఉంటుందంటే షామీ 11 లైట్ NE అయితే ఉంటుంది. థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M52 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే సన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి షామీ 11 లైట్ NE వచ్చేసి దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 6.8 mm థిక్నెస్ అయితే వస్తుంది. చాలా సన్నంగా అయితే ఉంటుంది ఫోన్ అనేది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M52 డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదే షామీ 11 లైట్ NE 5G చూసుకున్నట్లయితే 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 1 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకి 800 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, డిస్ప్లేస్ అయితే రెండు ఫోన్స్ లో కూడా మనకి చాలా బాగుంటాయి. కాకపోతే AMOLED డిస్ప్లే తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అనేది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి 90Hz రిఫ్రెష్ రేట్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇంకా మనకి స్మూత్ గా ఉంటుంది. కాబట్టి డిస్ప్లే అనేది మనకి సామ్సంగ్ గెలాక్సీ M52 లో అయితే బెటర్ గా అయితే ఉంటుంది. రెండు కూడా మనకి మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. M52 వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది, బేస్డ్ ఆన్ One UI 3.1 అయితే వస్తుంది. అదే షామీ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది, బేస్డ్ ఆన్ MIUI 12.5 అయితే వస్తుంది. రెండిట్లో కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బాగుంటుంది. రెండిట్లో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 6 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. రెండు ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ కాబట్టి రెండిట్లో కూడా మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. జనరల్ యూజర్స్ కి బాగుంటుంది, ఈ గేమింగ్ కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ టూ ఫోన్స్ లో ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి సేమ్ గా అయితే ఉంటుంది. 6GB ర్యామ్ అయితే ఉంటుంది. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. అదే మనము షామీ 11 లైట్ NE లో చూసుకున్నట్లయితే UFS 2.23 లేకపోతే UFS 2.23 వస్తుంది. ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే రెండిట్లో సేమ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టూ ఫోన్స్ లో బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M52 వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 25 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే షామీ 11 లైట్ NE చూసుకున్నట్లయితే 4250 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 33 watts అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M52 అయితే తీసుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి షామీ 11 లైట్ NE అయితే తీసుకోండి. ఇంకా లైక్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M52 వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సర్ అనేది 64 మెగాపిక్సెల్, దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 12 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రావైట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. 5 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో వచ్చేసి 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అదే విధంగా మనం షామీ 11 లైట్ NE చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది.
ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. 5 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో వచ్చేసి 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30 fps 60 fps 120 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి రెండిట్లో కూడా కెమెరా సెటప్ అయితే సేమ్ గా ఉంటుంది. కాకపోతే మనకి Xiaomi 11 Lite అన్నితో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ షాట్ అనేది మనకి Samsung Galaxy M52 లో అయితే బాగా వస్తుంది. ఎందుకంటే మనకి 12 మెగాపిక్సెల్ యూజ్ చేశారు కాబట్టి. ఫ్రెండ్స్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. రెండు కూడా మనకి సేమ్ కెమెరాస్ యూజ్ చేసినా కూడా, కాకపోతే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే Samsung Galaxy M52 ఒకలాంటి కలర్ అయితే ఇస్తుంది. Xiaomi 11 Lite అన్ని వచ్చేసి మనకి ఒకలాంటి కలర్ అయితే ఇస్తుంది. రెండు ఫొటోస్ మనకి కంపేర్ చేసి చూసుకున్నట్లయితే కొన్ని ఫొటోస్ అనేవి న్యాచురల్ గా వస్తాయి Samsung లో వచ్చేసి, కొన్ని ఫోటోలు వచ్చేసి మనకి కొద్ది కలర్ వైబ్రేట్ చేసి చూపిస్తుంది Xiaomi వచ్చేసి. కాబట్టి మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు వచ్చేసి న్యాచురల్ ఫోటోలు కావాలనుకున్నట్లయితే Samsung Galaxy M52 అయితే మీకు కొద్దిగా కలర్స్ అనేవి బూస్ట్ చేసి చూపించాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి Xiaomi అయితే తీసుకోండి. ఇంకా ఈ టూ ఫోన్స్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇదైతే మనకి Samsung Galaxy M52 ఉంది. ఇది మనకి 32 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా Xiaomi చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా అనేది 20 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.45 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కెమెరా అనేది మనకి Samsung Galaxy M52 లో అయితే బాగుంటుంది. ఎందుకంటే మనకి 32 మెగాపిక్సెల్ యూజ్ చేశారు కాబట్టి. ఇంకా ఈ నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్ కూడా మనకి 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే రెండు కూడా మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. సెకండ్ స్లాట్ అయితే మీరు డిసైడ్ అవ్వాలి, SD కార్డ్ యూజ్ చేస్తారా లేకపోతే సిమ్ యూజ్ చేస్తారా అని దానికోసం. ఇంకా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. కావాల్సిన ఫీచర్స్ అన్ని రెండిట్లో కూడా ఇచ్చారు. ఇంకా స్పీకర్స్ చూసుకున్నట్లయితే Samsung Galaxy M52 లో మనకి సింగిల్ స్పీకర్ అయితే యూజ్ చేశారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. అదేవిధంగా Xiaomi 11 Lite అన్ని చూసుకున్నట్లయితే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. మనకి బాక్స్ లో వచ్చేసి 3.5mm టు Type-C పోర్ట్ డాంగిల్ అయితే ఇస్తారు. దీన్ని యూజ్ చేసుకుని మామూలు ఇయర్ ఫోన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే Samsung Galaxy M52 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్ యూజ్ చేశారు కాబట్టి Xiaomi 11 Lite అన్ని అయితే బాగుంటుంది. ఇంకా ఈ టూ ఫోన్స్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఫేస్ ID కూడా ఉంటుంది. Samsung తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే Xiaomi కంపెనీస్ అనేవి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ID చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే Samsung Galaxy M52 వచ్చేసి బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అదే Xiaomi 11 Lite అన్ని చూసుకున్నట్లయితే వైట్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు రెండు ఫోన్స్ లో. వారంటీ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్ కూడా 1 year వరకు ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు ఫోన్స్ కూడా మనకి అమెజాన్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ టూ ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ రెండు ఫోన్స్ కూడా మనకి బాగుంటాయి. కాకపోతే ఇది మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి, డిస్ప్లే బాగుండాలి, ప్రాసెసర్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి Samsung Galaxy M52 అయితే తీసుకోండి 5G వర్షన్. ఇంకా అలాగే మీకు వచ్చేసి ఫోన్ అనేది లైట్ వెయిట్ గా ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి, ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, ఇంకా అలాగే స్టీరియో స్పీకర్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి Xiaomi 11 Lite అన్ని 5G అయితే తీసుకోండి. నా ఒపీనియన్ ఏంటంటే Samsung Galaxy M52 5G ఫోన్ తీసుకోవడమే బెస్ట్ అని అనుకుంటున్నాను. 1000 రూపీస్ ఇంకా తక్కువగా ఉంటుంది. డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది కాబట్టి ఇవి మనకి సరిపోతాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీసుకున్నా కూడా నాకు అడిగితే Samsung Galaxy M52 తీసుకోండి ఫ్రెండ్స్, మీకు అయితే బెటర్ గా ఉంటుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.